హలో గైస్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈరోజు సుప్రీంకోర్టు ఒక వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును తీసుకువచ్చింది. దీన్ని చట్ట రూపంలో ఇప్పటికే అది అమలవుతోంది. అయితే దాంట్లో ఎగ్జాక్ట్లీ 3 సెక్షన్లపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఏమిటి అండ్ ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు స్టే ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఏ మోటోతో అయితే వక్ఫ్ బిల్లును తీసుకువచ్చిందో ఆ మోటో ఏమైనా డిస్టర్బ్ అవుతుందా లేదా అనే విషయాలన్నిటిపై మన ముందు ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. ఆయనను అడిగే అన్ని విషయాలను కూలంకషంగా చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే నమస్తే బాగున్నారా? బాగున్నాం సార్. చెప్పండి. చెప్పండి సార్. ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సుప్రీంకోర్టు ఏ అంశాలలో స్టే ఇచ్చింది, దానిపై ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. వక్ఫ్ బోర్డ్ ఇది ఒక ప్రిలిమినరీ జడ్జ్మెంట్, ఇది ఫైనల్ జడ్జ్మెంట్ కాదు. ఇది ఒక ఏం చెప్తారు, ఎందుకంటే ఇది దీనికన్నా ముందున్న చీఫ్ జస్టిస్ ఉన్న టైంలో మొదలైన కేసు ఇది. అప్పుడు దాని తర్వాత ఇప్పుడు కొత్త 2 బెంచ్ లో ఇది వచ్చి దాని తర్వాత గవాయి గారు ఉన్న చీఫ్ జస్టిస్, ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ బెంచ్కి వచ్చి అక్కడి నుంచి వాళ్ళు డెలివర్ చేశారు జడ్జ్మెంట్. సార్. ఇప్పుడు దీని వ్యతిరేకంగా కావాలంటే ఒక 3 బెంచ్ కూడా అడగొచ్చు. రేపు ఎవరెవరు అగ్రీ అయినారో పార్టీస్ వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. 3 బెంచ్లు కావాలి, లేకుంటే రేపు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కావాలని కూడా అడగొచ్చు. కానీ దీంట్లో మెయిన్ గా ముస్లిం గ్రూప్స్ అబ్జెక్షన్ ఏముండే అంటే ఈ బిల్లే కొట్టుపడేయాలన్నారు. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, మన ఈ ఎస్ఐఆర్ లాగా, బీహార్ ఎస్ఐఆర్ లాగా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఎస్ఐఆర్ నడవకూడదు అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు చెప్పారు నో నో సారీ, దట్ హ్యాస్ టు గో ఆన్, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఉందని చెప్పారు చాలా క్లియర్ గా. దాని తర్వాత ఎస్ఐఆర్ బదులైంది బీహార్. ఎనీవే దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లో స్పెసిఫిక్ గా ఒకటి, వక్ఫ్ బోర్డ్ బిల్ మొత్తం బిల్లే ఇప్పుడు యాక్ట్ అయిపోయింది అనుకోండి, యాక్ట్ ని కొట్టిపడేయాలన్నారు. ఇల్లీగల్ అది ఇది అని చెప్పి చాలా మటుకు కపిల్ సిబ్బల్ కానీ వీరందరూ ఆర్గ్యూ చేశారు. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో మనం ఏం చూస్తున్నాం అంటే సుప్రీంకోర్టు 3-4 చిన్న పాయింట్స్, దాంట్లో పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండకూడదు. ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాక్టీసింగ్ ముస్లిం ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నారు గవర్నమెంట్. యాక్చువల్లీ ఇది సెక్షన్ 3R కింద వస్తుంది అనమాట. ఇది కావాల్సి ఉండేనా లేదా అనేది ఒక పెద్ద డౌట్ ఉంది. ఎందుకంటే ఇది ముందే తీసేస్తే అయిపోతుండే. కానీ దీనికి ఒక కారణాలు ఉన్నాయి. ఇది ఎందుకు వచ్చిందని కూడా ఇవాళ కొంతమంది నారు అడిగారు, ఈ సెక్షన్ ఎందుకు తీసుకొచ్చి అంటే ప్రాక్టీసింగ్ ముస్లిం ఈ పర్సన్, మీరు వక్కి అల్లాకి ల్యాండ్ ఇచ్చినప్పుడు, అల్లాకి ఏదైనా అసెట్ ఇచ్చినప్పుడు మీరు ముస్లిం ఉండాలి, ప్రాక్టీసింగ్ ముస్లిం ఉండాలండి. ఇప్పుడు చాలా మంది ముస్లిమ్స్ ఉంటారు, ప్రాక్టీసింగ్ ముస్లిమ్స్ ఉంటారు. కేరళలో కొత్త ఫ్యాషన్ స్టార్ట్ అయింది, ఎక్స్ ముస్లిం అని చెప్పేసి చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు కొంచెం మోడర్న్ థాట్స్ గా వాళ్ళ ముస్లిం పేరు ఉంచుకొని కానీ వాళ్ళు ముస్లిం ప్రాక్టీసెస్ ఏం ఫాలో చేయరు, మస్జిద్కి వెళ్ళరు, నమాజ్ చేయరు అని చెప్పి. సో ప్రాక్టీసింగ్ ముస్లిం అని చెప్తున్నారు సుప్రీంకోర్టు. ఈ లాలో చెప్పారు ప్రాక్టీసింగ్ ముస్లిం ఉండాలని. దానికి ఏంటంటే సుప్రీంకోర్టు ఏమన్నారు, ప్లీజ్ 5 years. ఇది ఎక్కడ వచ్చింది గొడవ అంటే హరి, ప్రాబ్లం సుప్రీంకోర్టుది కాదు, గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన ప్రాబ్లం ఇది. అది గవర్నమెంట్ దగ్గర కొన్ని రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. ఏమైందంటే ఇప్పుడు మీ ఇంట్లో గొడవ జరిగింది, మీ నాన్నగారితో, మీ 2 బ్రదర్స్ ఒక సిస్టర్ ఎవరైనా నాన్నగారితో గొడవ జరిగింది. ఆయన పిచ్చి పట్టేసి ఏం చేస్తాడంటే వీళ్ళెవరికి ఇవ్వద్దు, నా ఆస్తులు ఎవరికి వీళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి వెళ్ళి మతం మార్చుకుంటాడు. ఓకే, ఈ బికమ్స్ అ ముస్లిం. ఎందుకంటే ముస్లిం ఓన్లీ కెన్ టెక్నికలీ డొనేట్ ఓకే టు అల్లా. వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళి ఒక రిజిస్ట్రార్ ఆఫీస్లో, లేకుంటే వక్ఫ్ బోర్డ్ ఆఫీస్లో, లేకుంటే ఈవెన్ మస్జిద్లో వెళ్ళి చెప్పేస్తాడు, నా స్థలం అంతా మీకు రాసిచ్చేస్తాను, నా ఇల్లు కూడా చూడనాదే, మా పిల్లలు ఉంటున్నారు, వాళ్ళ భార్య ఉంటుంది, వాళ్ళని అందరినీ తీసిపడేయండి, వక్ఫ్కి ఇచ్చేస్తున్నా అని చెప్పేసి. సో ఆలోచించాడు. ఇది ఒక కోపంతో నా మూమెంట్ చేసిన మాట. కానీ ఒకసారి మీరు వక్ఫ్ అల్లాకి ఇచ్చేస్తే మీరు తిరిగి తీసుకోలేరు, దాన్ని ఎవరు తీసుకోలేరు. దట్ ఇస్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద వక్ఫ్ యాక్ట్ అనమాట, ఒరిజినల్ యాక్ట్. ఇట్స్ మీరు వన్స్ గివెన్ టు అల్లా, ఇట్ ఇస్ ఆల్వేస్ ప్రాపర్టీ ఆఫ్ ద అల్లా, ఇట్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం చెప్పారంటే సుప్రీం కోర్ట్, ద పాసిబిలిటీ ఆఫ్ ఎనీ పర్సన్ నాట్ బిలాంగింగ్ టు ముస్లిం కమ్యూనిటీ అండ్ కన్వర్టింగ్ టు ఇస్ ఓన్లీ టు టేక్ బెనిఫిట్. నేను అదే చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇల్లు మీరు లోన్ తీసుకొని ఉంటారు. ఓకే, ఆడు బ్యాంక్ కోడ్ వచ్చి మీ మీద లోన్ కట్టలేదు బాబు, నువ్వు 50 లక్షలు తీసుకున్నావు, ఇప్పుడు దాకా 5 లక్షలే కట్టినావు, 45 లక్షలు కట్టట్లేదు, నువ్వు డిఫాల్టర్ అయిపోయినావు, మేము ఇల్లు సీజ్ చేసుకుంటాం అంటారు. ఓకే, పొజిషన్ చూడండి. ఈయనేమంటాడు, నెక్స్ట్ డే వెళ్ళి మతం మార్చుకొని ఈ బిల్డింగ్ నేను అల్లాకి ఇచ్చేస్తా అంటాడు. ఇప్పుడు ఏమైతుంది, బ్యాంక్ వాళ్ళు దాని మీద చేయబెట్టలేరు. ఓకే, అల్లాకి ఇచ్చేసిండు కదా, వక్ఫ్ బోర్డుకి ఇచ్చేసిండు, లోన్ గీనా అంతా వాళ్ళకి తెలియక్కర్లేదు, ఇల్లు మాకు ఇచ్చేసిండు, అయిపోయింది అనమాట. సుప్రీంకోర్టు దీనికే క్లియర్ గా చెప్పారు,
టు డిఫీట్ క్రెడిటర్స్ అండ్ అవాయిడ్ లా అండర్ ద క్లోక్ ఆఫ్ ప్లాసిబుల్ డెఫినేషన్. సో మీరు మీ ఇల్లు పోతుంది అనుకున్నప్పుడు ఒక ఆప్షన్ నీకు ఇచ్చాను, కొట్లాడ తర్వాత ఇంట్లో. రెండో ఆప్షన్ బ్యాంక్ డిఫాల్ట్, లేకుంటే లోన్ తీసుకున్న తర్వాత డిఫాల్ట్ చేసిన దానికి ఇల్లు నేను ఇచ్చేస్తున్నాను, బ్యాంక్కి దొరకదు, 10 పైసలు రావు, పోనీ బ్యాంక్ అయితే మునిగిపోతుంది అని చెప్పేసి. ఇది అవాయిడ్ చేయడానికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాలు ఇది ఉండే. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పారు, స్టే ఇచ్చినా కానీ దాంట్లో ఒక ఆప్షన్ ఇచ్చారు గవర్నమెంట్కి. ఏంటి, సిన్స్ నో మెకానిజం ఆఫ్ ప్రొసీజర్ హెస్ బిన్ ప్రొవైడెడ్, ఏ ఎగ్జాక్ట్. ప్రొసీజర్ మెకానిజం ఇవ్వలేదు దీనికి, టు అసర్టైన్ వెదర్ ద పర్సన్ హెస్ బిన్ ఫాలోయింగ్ ప్రాక్టీసింగ్. ఇప్పుడు మీకు ఎట్లా తెలుసు ఒక ఆయన 5 సంవత్సరాల నుంచి ఇస్లాం ఫాలో చేస్తున్నా అంటే ఐదర్ మతం మార్చుకున్న టైంలో సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది ఎక్కడి నుంచి అన్నా, లేకుంటే ఆయన సెల్ఫే క్లెయిమ్ చేస్తాడు నేను మతం మార్చుకున్నాను 5 సంవత్సరాల ముందు. ఎవరు చెక్ చేస్తారు? The Supreme Court said such a provision cannot be given to effect immediately. Okay, ఇప్పటికి ఇమ్మీడియట్ గా చేయలేము, తర్వాత మేము స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దీనికి స్పెసిఫిక్ గా చట్టాలు తీసుకొస్తే దిస్ లా విల్ బికమ్ అప్లికబుల్. ఓకే, ఫస్ట్ స్టే ఇచ్చింది పోయిందన్నమాట. సో ఇది సెకండ్ చాలా ఇంపార్టెంట్, వకఫ్ బై యూజర్. ఓకే, సో వకఫ్ బై యూజర్ మీద పెద్ద కొట్లాట జరిగింది. అంటే నేను పక్కన ఒక దర్గా దగ్గర, లేకుంటే ఒక ఈద్గా ఉంది, 50 సంవత్సరాల నుంచి మేము వాడుకుంటున్నాం ఆ ప్రాపర్టీని. ఆ ప్రాపర్టీ నేను 50 సంవత్సరాలు అంటే మా గ్రూప్ గ్రూప్ ఆఫ్ ముస్లిమ్స్ అని చెప్తారు, మేము వాడుకున్నాం 50 సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్తున్నాం. అది ఆర్మీ ల్యాండ్ ఉండొచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ ఉండొచ్చు, ప్రైవేట్ ల్యాండ్ ఉండొచ్చు, మేము ఓన్లీ అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ ప్రే చేస్తాం, దానికి అది వకఫ్ అయిపోయింది. ఆలోచించండి, వకఫ్ బై యూజర్ డెఫినేషన్ అదనమాట. సో ఈ ఆర్గ్యూ చేస్తున్నప్పుడు కూడా తుషార్ మెహతా గారు అప్పుడు సాలిసిటర్ జనరల్ ఆర్గ్యూ చేస్తే దిస్ డెడిషన్ ఇన్ ఈస్ ప్రాస్పెక్టివ్, రెట్రాస్పెక్టివ్ కాదు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ గవర్నమెంట్ వకఫ్ బై యూజర్ అది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ వెళ్ళలేరు. మీరు 50 సంవత్సరాలు 100 సంవత్సరాల ముందు వెళ్ళలేరు, అక్కడ జరిగిపోయింది. కానీ దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు. మీరు ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు, ట్రిబ్యునల్ తర్వాత హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టు తర్వాత మీరు తమిళనాడులో మీరు వినుంటారు ఒక విలేజ్ మొత్తం వకఫ్ ల్యాండ్ అని చెప్పేశారని చెప్పి, వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు. దే కెన్ ఛాలెంజ్, దే కెన్ గో టు ద ట్రిబ్యునల్ ఫస్ట్. ఇప్పుడు కొత్త దాని చట్టంలో కూడా అది కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, సో ఇది స్పెసిఫిక్ పాయింట్, ద కోర్ట్ యాడెడ్ దేర్ అపియర్ టు బి వ్యాలిడ్ రీజన్ ఫర్ డిలీటింగ్ వకఫ్ బై యూజర్ యాజ్ మీన్ ఆఫ్ క్రియేటింగ్ అ వకఫ్ ప్రాపర్టీ. అంటే వ్యాలిడ్ రీజన్స్ ఉంది అంటున్నారు, గవర్నమెంట్ పెట్టిన దానికి వ్యాలిడ్ రీజన్స్ ఉంది. The legislature in 2025 finds on account of the concept by Waqf by user, the government properties have been encroached on. And to stop the said menace, it takes a step for deletion of the said provision. The amendment prima facie cannot be said to be arbitrary. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఒక ల్యాండ్ తీసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్, అది అక్కడ వెళ్ళి మీరేమంటున్నారు, నేను చాలా సంవత్సరాల నుంచి ఇక మస్జిద్ నమాజ్ చేస్తున్నాం, ఇది ఇప్పుడు వకఫ్ ప్రాపర్టీ. సారీ, కాదు. కానీ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏంటంటే దాని డెఫినేషన్ ఇంకా సుప్రీంకోర్టు చెప్పలేదు, అది 50 సంవత్సరాల 100 సంవత్సరాల లేకుంటే 200 సంవత్సరాలు అని చెప్పి. కానీ ఇప్పుడు జరుగుతున్న దానికి ఇప్పుడు నుంచి మీరు అది చేయలేరు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ వి సుప్రీంకోర్టు సెడ్ వకఫ్ బై యూజర్ కెనాట్ బి స్టేడ్. ఇది మెయిన్ ఆర్గ్యుమెంట్ ఉండే వీళ్ళది, కపిల్ సిబల్ కానీ వీళ్ళందరిది, ఈ వకఫ్ బై యూజర్ ప్రొవిజన్ ఉండాలి, అది ఎప్పుడు కొట్టిపడేయకూడదని. సో ఇట్ యాడెడ్, సుప్రీంకోర్టు ఏం చెప్పారు ఈ కేసులో, that such decision of the title of the properties, అంటే ఈ టైటిల్ ఉంటుంది కదా ప్రాపర్టీ, ఇది ఈద్గా ఉన్నా కానీ ఒక ఓపెన్ ప్లేస్ లో నమాజ్ చదివారని చెప్పి, ఈ మస్ట్ బి లెఫ్ట్ టు ద వకఫ్ ట్రిబ్యునల్. ఇది వకఫ్ ట్రిబ్యునల్ దగ్గర వెళ్ళి, సార్ నా ల్యాండ్ వచ్చి తీసుకున్నారు వీళ్ళని ఒక ప్రైవేట్ ఇండివిజువల్ చెప్పొచ్చు, గవర్నమెంట్ చెప్తారు ఇది మా ల్యాండ్ అండి తీసుకున్నారు, మిలిటరీ వాళ్ళు చెప్తారు ఇది మా ల్యాండ్ అండి తీసుకున్నారు అని చెప్పి వకఫ్ ట్రిబ్యునల్ దగ్గర వెళ్తారు. వకఫ్ ట్రిబ్యునల్ అది రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, నో సారీ దిస్ ఇస్ వకఫ్ ల్యాండ్ అంటే, దే కెన్ గో టు ద హై కోర్ట్. Okay, and if an appeal is filed in the High Court anamata, unless these judicial bodies decide on such questions, no waqf property can be derecognized or denotified or a third party rights created thereof. అంటే ఈ డిసిషన్ తీసుకునే దాకా అది వకఫ్ ప్రాపర్టీ గానే ఉండిపోతుంది. ఒకసారి డిసిషన్ తీసుకున్న తర్వాత దెన్ ఇట్ బికమ్స్ కెన్ బి రిమూవ్ ఫ్రమ్ ద రిజిస్టర్ అన్నమాట, దాన్ని తీసేయచ్చు. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, దీనికన్నా ముందు ఈ లీగల్ అవెన్యూ లేకుండే, ఈ ట్రిబ్యునల్ అని చూడండి, వీళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లేకుంటుండే, హైకోర్టుకి వెళ్ళొచ్చు కానీ చాలా టఫ్ ఉండే హైకోర్టుకి వెళ్ళడానికి. ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పారు, హైకోర్టు డిసిషన్ తీసుకోవాలి, బహుశా దే షుడ్ ఆల్సో గివ్ ఒక డెడ్ లైన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది మన పాత కేసు లాగా, రామ్ జన్మభూమి కేసు లాగా 150 సంవత్సరాలు నడవకూడదు. దే షుడ్ ఫినిష్ ఇట్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ టైం అనమాట.
స్పెసిఫిక్లీ నా మనం ఏం మాట్లాడాం ఫస్ట్ వి వెంట్ టు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ వకఫ్ బై ఇది డిఫైన్ చేసాం ఎవరైనా నాన్ ముస్లిం ప్రాపర్టీ ముస్లింగా మారి చేస్తే దానికి రెండు కారణాలు ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు వకఫ్ బై యూజర్ డిలీషన్ చేయడానికి దట్ ఈస్ బై ఆ ప్రాపర్టీని డిలీట్ చేయడానికి లీగల్ ప్రొసీజర్ ఉంది ఫాలో చేయాలన్నారు ఆటోమేటిక్ డీరెకగ్నిషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వకఫ్ ప్రాపర్టీ స్టిల్ గవర్నమెంట్ అఫీషియల్ రిపోర్ట్ స్టేట్ ఇది ఏమైందంటే సెక్షన్ 3C కింద వస్తుంది సెక్షన్ 3C కింద ఏం చెప్పారంటే ద అమెండ్మెంట్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ద డీరెకగ్నిషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వకఫ్స్ అంటిల్ ద గవర్నమెంట్ అఫీషియల్ ఎంక్వైరీ అంటే గవర్నమెంట్ అఫీషియల్ ఈ కేసులో కలెక్టర్ని పెట్టారు కలెక్టర్ వచ్చి ఒకసారి ఎంక్వైరీ నడిపిస్తారు ఈ ప్రాపర్టీ ఏంటని చెప్పి ఆయన ఒక డిసిషన్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ ప్రాపర్టీ నాన్ వకఫ్ అయిపోతుంది ఓకే ఇప్పుడు కోర్ట్ ఏమన్నారంటే ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్ గెట్ సచ్ స్వీపింగ్ పవర్స్ ఇట్ వుడ్ వయలేట్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రిన్సిపల్ అంటే ఇంకవరకు కూడా ఆపరేషన్ ఇవ్వాలంటే హైకోర్టు కానీ మిగతా ఎవరికైనా ఉండాలని చెప్పి సో ద క్వశ్చన్ విత్ రిగార్డ్ టు డిటర్మినేషన్ ఆఫ్ టైటిల్ ఆఫ్ ప్రాపర్టీ being entrusted to a revenue officer, most probably collector, right, would not be in tune with the principle of separation of powers enshrined in the Constitution. The question of determination of title of property will have to be considered opinion resolved by a judicial authority or a quasi-judicial authority. దానికోసం ట్రిబ్యునల్ అని చెప్పాను చూడండి దాని తర్వాత సో కలెక్టర్ వెళ్ళి చెప్పంగానే అది ఒక ప్రాపర్టీ కానీ కలెక్టర్ కెన్ స్టిల్ కండక్ట్ అన్ ఎంక్వైరీ చాలా మంది వాళ్ళ టెలివిజన్ ఛానల్ వచ్చి కలెక్టర్కి రోల్ లేదు కలెక్టర్కి రోల్ ఉంది కానీ దట్ ఈస్ నాట్ ద ఫైనల్ రోల్ కలెక్టర్ కాకుండా రెవెన్యూ ఆఫీసర్ కూడా ఉండొచ్చు దట్ ఈస్ నాట్ ద ఫైనల్ రూల్ సో ఇట్ గోస్ టు ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రిబ్యునల్ తర్వాత హైకోర్ట్ ఓకే సో దట్ ఈస్ ఆల్సో సెటిల్ రిమూవల్ వకఫ్ స్టాటస్ ఫర్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాన్యుమెంట్ నో స్టే ఇదేం చెప్పారంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చాలా మటుకు భారతదేశంలో చాలా మటుకు మీరు చూసుంటారు ఈవెన్ ఢిల్లీకి వెళ్తే హుమాయూన్ టోబ్స్ నుంచి మీరు సఫ్దర్గంజ్ మీరు చాలా పార్కులు అన్ని ఎక్కడ చూసినా దర్గాలు ఉంటాయి లేకుంటే గ్రేవ్స్ ఉంటుంది మొత్తం ఢిల్లీ అంతా ఒక శ్మశానం యాక్చువల్లీ మొత్తం ముఘల్స్ వాళ్ళది వాళ్ళు ఏం చేస్తారు ఇదంతా మాదండి వకఫ్ అంటారు ఇదంతా ఏం చేసుకోవాలి సో గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాపర్టీస్ ఉంటుంది చూడండి అక్కడ దాని లోపల ఒక గ్రేవ్ ఉందనుకోండి ఇది మాదని చెప్పేస్తారు మొత్తం ఏరియా అంతా మాదని చెప్పేస్తారు ఒక కొండ ఉందనుకోండి ఒక ఫోర్ట్ ఉందనుకోండి ఆ ఫోర్ట్ నడిమిట్లో ఎక్కడో ఎప్పుడో వచ్చి బరీ చేశారంట అక్కడ ఏదో ఒక చిస్తీ ఆయన ఈ మాదే ప్రాపర్టీ అంటారు మొత్తం ఈ ఫోర్ట్ అంతా ఇప్పుడు మా చేతికి వచ్చి అదే రాజస్థానీ ఉండొచ్చు వాళ్ళు రాజ్పూతులు ఉండొచ్చు కాదు ఇదంతా వకఫ్ అని చెప్పారు సో దట్ హస్ బిన్ రిమూవ్డ్ నౌ సో సెక్షన్ 3D ఇక్కడ మనం సెక్షన్ 3R ఎక్కడ చూసాం సెక్షన్ 3Dలో అని చెప్పారంటే వకఫ్ అమెండ్మెంట్ యాక్ట్ lays down that Waqf created property that were notified as ancient monuments under the Ancient Monument Preservation Act 1904 or the Ancient Monuments and Archaeological Site Remains Act would be void. Okay, so Waqf amendment ఇది ఉండే అన్నమాట so courts refused to stay this provision observing there is no violation of customary or religious right by introducing this section అంటే సపోజ్ వీళ్ళు రేపమ్మంటారు మాకు మా ఏదో ఒక ఈద్ రోజు మేము అక్కడ వెళ్ళి నమాజ్ చేసుకుంటామండి ఓకే చేసుకోండి బట్ ఇట్ కెనాట్ బి యువర్ ప్రాపర్టీ ఇట్ ఈస్ ఇప్పుడు కూడా చేస్తున్నారు చాలా మంది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాపర్టీ లోపల వెళ్ళి వాళ్ళు స్పెసిఫిక్ రోజు పర్మిషన్ తీసుకొని వెళ్ళి వాళ్ళు నమాజ్ చేసేసి వచ్చేస్తారు కానీ ఇట్ కెనాట్ బి యువర్ ప్రాపర్టీ ఇట్ కెనాట్ బి ద వక్ఫ్ ప్రాపర్టీ బార్ ఆన్ ట్రైబల్ ల్యాండ్స్ ఫ్రమ్ డిక్లేర్డ్ వక్ఫ్ నో స్టే ఓకే ట్రైబల్ ల్యాండ్స్ ని మీరు వక్ఫ్ ప్రాపర్టీగా ట్రైబల్ ల్యాండ్ అమ్మలేరు ఇప్పుడు మీరు అరకుకి వెళ్ళారనుకోండి జార్ఖండ్కి వెళ్ళారనుకోండి ఓకే బస్తర్కి వెళ్ళారనుకోండి ఈవెన్ నీలగిరీస్లో వెళ్ళారనుకోండి ట్రైబల్ ప్రాపర్టీస్ ఉంటుంది ఓకే ఆదివాసుల ప్రాపర్టీ అది కూడా వీళ్ళు గుంజుకున్నారు అది వకఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని చెప్పేసి సో గవర్నమెంట్ హస్ పుట్ దట్ నోటిఫికేషన్ దట్ సుప్రీం కోర్ట్ హస్ అగ్రీడ్ దట్ ట్రైబల్ ల్యాండ్స్ తీసుకోలేరు మీరు ఇట్ కెనాట్ బి వకఫ్ ప్రాపర్టీ కానీ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏముంటుంది అనేది ఈజ్ అ పాయింట్ ఆఫ్ ఛాలెంజ్ బికాస్ ఈ డీటెయిల్ జడ్జ్మెంట్ ఇంకా రాలేదు వస్తుంది ఒక ముక్కలు బయటకు వస్తుంది కానీ డీటెయిల్ జడ్జ్మెంట్ లో కూడా రివ్యూ అండ్ దే సెడ్ దిస్ ఇస్ అ టెంపరీ వన్ దీంట్లో ఈ 4 ఐటమ్ మనం స్టే చేసిన దాంట్లో 3 గవర్నమెంట్ క్లారిఫికేషన్ పెడితే అయిపోతుంది టెక్నికలీ 7 to 8 పాయింట్స్ వాళ్ళు చెప్పారు కానీ వీ హావ్ నౌ కమ్ టు ద 5th పాయింట్ ఓకే నాన్ ముస్లిమ్స్ ఇక్కడ వచ్చిన తర్వాత మన ట్రైబల్స్ గురించి మాట్లాడాలి దట్ ఇస్ పాయింట్ నెంబర్ 5 పాయింట్ నెంబర్ 6 నాన్ ముస్లిమ్స్ ఇన్ వకఫ్ బాడీ ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ ఎందుకు చేశారు నాకు అర్థం కాదు అసలు అక్కర్లేదు వాళ్ళు ఏం చేశారంటే నాన్ ముస్లిమ్స్ హిందువులు కాదు నాన్ ముస్లిమ్స్ ని కూడా ట్రిబ్యునల్ లో పెట్టారు ద ప్రాబ్లం వకఫ్ బోర్డ్ లో కూడా పెట్టారు ద రీజన్ ఇస్
ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్ లాగానే టెంపుల్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మొత్తం అందరు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి వకఫ్ బోర్డులో, వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి ఎవరు రారు ముందుకి. ఎందుకంటే ఏం రైట్. చేస్తాం కానీ వకఫ్ బోర్డు అగ్రీ చేయరు. సో ఏం చేస్తున్నారు గవర్నమెంట్, కొంతమందిని ఎక్కువ చేసి హిందువులు పెట్టుకున్నారు దాంట్లో. హిందూ అని కాదు, నాన్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉండొచ్చు, జైన్స్ ఉండొచ్చు, హిందూస్ ఉండొచ్చు, ఎవరైనా. ఎవరండి? దాన్ని ఒక లిమిట్ పెట్టారు సుప్రీం కోర్ట్. ఓకే, సార్. ఇన్ఫాక్ట్ ప్లెయిన్ రీడింగ్ అప్ టు 12 మెంబర్స్ కౌన్సిల్ అప్ టు క్యాన్ బి నాన్ ముస్లిమ్స్ అని చెప్పారు. దాన్ని తగ్గించి సుప్రీంకోర్టు ఒక నంబర్ ఇచ్చారు. దాంట్లో నంబర్ పెద్ద వచ్చి. ప్రాబ్లం ఏం లేదు. దట్ కెన్ బి ఈజీలీ హ్యాండిల్. ఓకే, ఎక్స్ అఫిషియో మెంబర్ నీడ్ నాట్ టు బి ముస్లిం, నో స్టే. ఓకే, ఎప్పుడు ఎక్స్ అఫిషియో మెంబర్ అనగానే ఆయన కలెక్టర్ ఉండొచ్చు. కలెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ హిందూ, రైట్. స్టే చేయగలరా? యూ కెనాట్ సే కలెక్టర్ కెనాట్ గో అండ్ డూ దిస్ వన్ వకఫ్. నో. ఇప్పుడు కూడా నాన్ ముస్లిం కలెక్టర్స్ ఉన్నారు మన దగ్గర. ఓకే, సో వకఫ్ బోర్డ్ నాన్ ముస్లిం తో ఉంటే కూడా హెడ్ దర్ నో ప్రాబ్లం. ఎక్స్ అఫిషియో మెంబర్ ఆఫ్ స్టేట్ బోర్డ్స్ నీడ్ నాట్ బి అ ముస్లిం, నో స్టే ఆన్ దట్. ఓకే, రిజిస్ట్రేషన్ ఆఫ్ వకఫ్స్, నో స్టే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సార్. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఎందుకంటే స్పెసిఫిక్ గా వకఫ్ బోర్డ్ రిజిస్ట్రేషన్ పెద్ద ఫరాడ్ ఉండే ఇక్కడ దేశంలో. ఎందుకంటే మీరు కరెక్ట్. ఒకసారి రిజిస్టర్ చేస్తే హరి మీకు తెలిసిపోతుంది సార్. ఏ ప్రాపర్టీ ఎక్కడుందనేది. ఈ గవర్నమెంట్ యాక్చువల్లీ చట్టం ముందే తీసుకొచ్చారు, కానీ మీరు చేయట్లేదు. ఎందుకంటే మీరు ఒక ప్రాపర్టీ రిజిస్టర్ చేయాలంటే మీ దగ్గర ఒక బేసిక్ డాక్యుమెంట్ ఉండాలి. ఒకటి ఉండాలి. అవును సార్. బేసిక్ డాక్యుమెంట్, జనరల్. బేసిక్ డాక్యుమెంట్ వీళ్ళ దగ్గర లేదు. అది ప్రాబ్లం అనమాట. వీళ్ళ దగ్గర బేసిక్ డాక్యుమెంట్ లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం రిజిస్టర్ చేయరు ప్రాపర్టీ. కానీ ఇది మా వర్క్ ప్రాపర్టీ అంటారు. నో, జస్ట్ యూ హావ్ టు ఎవరో రిజిస్టర్. వచ్చి చెవిలో చెప్పినంత మాత్రాన అది వక్ఫ్ ప్రాపర్టీ అని రాసేసుకున్న సంఘటనలు ఉన్నాయి సార్. మన దగ్గర మన దగ్గర ఇక్కడ గుట్టల బేగంపేటలో ఒక పెద్ద ఆ, హైకోర్టు నడుస్తుంది ఆ కేసు, ఇంకా మీకు తెలుసు. అవును సార్. అక్కడ వకఫ్ ల్యాండ్ అని చెప్పారు. ఎవరు చెప్పారంటే ఔరంగజీబ్ వచ్చి చెప్పారని చెప్పారు. సో ఆ హైకోర్టు ఏం అడిగారంటే ప్రూఫ్ తీసుకురారని. అంటే ఔరంగజీబ్ చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే అని అతని కొట్టిపడేస్తారు, హైకోర్టు కొట్టిపడేస్తారు. నెక్స్ట్ తిరిగి వచ్చారు మళ్ళీ వకఫ్ బోర్డు. ఏంటంటే ఔరంగజేబ్ గుర్రాలు అక్కడ గడ్డి తిన్నదంట, దానికోసం వకఫ్ ప్రాపర్టీ ఆలోచించండి. ఎంత ఫ్రివ్లెస్ ఆర్గ్యుమెంట్. రైట్. ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ పెట్టే నడుసు. రిజిస్ట్రేషన్ ఆఫ్ వకఫ్ ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఫర్ ఆల్ వకఫ్ రిజిస్టర్డ్ అండర్ ద సెక్షన్ 36 of the Amendment Act has not been stated. So, రెండు major points in this bill, in this act, has not been stated. Wakaf by user సార్. and registration of wakaf. దీనికే పెద్ద కొట్లాడ జరిగింది. మిగతా అన్ని చిన్న చిన్న పాయింట్స్. ఇట్స్ నాట్ a major thing. Okay, and deletion of a provision that allowed non-Muslims to create wakafs. ఇది ఒకటి ఉంది. నాన్ ముస్లిం అని దీనికన్నా ముందు చెప్పాను చూడండి, ఒకడు వెళ్ళి కన్వర్ట్ చేసుకుంటాడు, ప్రాపర్టీ డొనేట్ చేస్తాడు. నాన్ ముస్లిమ్స్ టు క్రియేట్ వకఫ్ నాట్ అలౌడ్. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పారు. ఇది ఎందుకంటే ఇది ఒక ఫ్రాడ్ యాక్చువల్లీ బేసిక్లీ. ఓకే, అంతే. సపోజ్ ఆయన చనిపోయింది అనుకోండి, ఒక హిందూ, వాళ్ళు చనిపోయిన ఒక సంవత్సరం తర్వాత వచ్చి అంటారు, మాకు వచ్చి ఒకరోజు చెప్పేసి వెళ్ళారండి దట్ ఈ బికేమ్ ఎ ముస్లిం అండ్ ప్రాపర్టీ అంతా మనం చెప్తే నో, సారీ, సుప్రీంకోర్టు చెప్పారు ఇట్ డజన్. అండ్ లిమిటేషన్ యాక్ట్ అప్లై టు వకఫ్ డిస్ప్యూట్స్, నో స్టే. సో we fail to understand how Limitation Act 1963, which otherwise is applicable to other procedures within WACC, to any claim or interest pertaining to an immovable property, which is now being made applicable to the claim or interest pending to immovable property. Simple language చెప్పాలంటే సెక్షన్ 107 అమెండ్మెంట్ యాక్ట్ ది స్టే చేయలేదు. సో లిమిటేషన్ యాక్ట్ ఉండదు, ఒక టైం లిమిట్ ఉండదు అని సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా దీంట్లో చెప్పేశారు. సో నో స్టే. సో 10 పాయింట్లు నేను మీకు డీటెయిల్ గా చెప్పాను. దీంట్లోనే మేజర్ గా సుప్రీంకోర్టులో ఇవాళ జరిగిన ఈ ఆర్డర్, లిమిటెడ్ ఆర్డర్ లో వచ్చింది. సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవన్నీ ఇచ్చేసింది కదా సార్, కొన్నిటిపై స్టే ఇచ్చింది, కొన్ని రూలింగ్ చేసింది. వీటన్నిటినీ చూసుకుంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏ మోటోతో అయితే తీసుకొచ్చిందో వక్ఫ్ యాక్ట్ ను, ఆ మోటోని ఏమైనా డిస్టర్బింగ్ చేస్తున్నట్లు ఏమైనా కనిపిస్తుందా సార్? లేదు లేదు. వకఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మెయిన్ పాయింట్స్ అర్థం చేసుకోవాలి సార్. ఒకటి, రిజిస్ట్రేషన్. దీన్ని వీళ్ళు చాలా వ్యతిరేకించారు. రిజిస్ట్రేషన్ మేము చేయము, మా దగ్గర కాగితాలు లేవు, మేము ఏం చెప్తాం కాగితాలు. 200 సంవత్సరాల ముందు వెళ్ళి కాగితాలు తీసుకురామంటున్నారు. ఎక్కడ తీసుకురా? మన దగ్గర రామ్ జన్మభూమిని అడిగినారు. రామ్ జన్మభూమి కేసు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి అప్పుడు స్టార్ట్ అయిన కేసు అది. ఆ కేసులో సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ నడుస్తున్నప్పుడు రాముడు లేడని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. ఫస్ట్ అఫిడవిట్ ఫైల్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు. రాముడే లేడు, మళ్ళీ ఇక్కడ గుడి ఎట్లా వస్తుందని అడిగాడు. ఇక్కడ సెకండ్ అడిగినప్పుడు రాముడికి అక్కడ రాముడి గుడి ఉందని ఏం ప్రూఫ్ ఉందా, మీ దగ్గర ఎక్కడ రాసి పెట్టిండ్రా, మీ దగ్గర ఏమైనా కాగితాలు ఉన్నాయని అడిగారు. ఏది 200, 300, 400, 500, 1000 సంవత్సరాలు, 2000 మనకు తెలియదు. అప్పటి నుంచి కాగితాలు కావాలంట. ఎవరు వీళ్ళు అడిగారు, కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు. అప్పుడు వాళ్ళకి కాగితాలు కావాలి. కానీ ఇప్పుడు మనం 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు పాత మీ దగ్గర ప్రూఫ్ ఉందని, మా దగ్గర కాగితాలు లేవు.
అది ఎవరో వచ్చి చెప్పేసి వెళ్ళిపోయిండు, అయిపోయింది. అరే అట్లా అవుతుందా? ఇప్పుడు టెస్ట్ కేసు ఒకటి ఉంది, సెక్షన్ 2E అనుకుంటాను అది. ఇట్ ఈస్ పర్టైనింగ్ టు మునంబం కేసు ఇన్ కేరళ. మునంబం అని చిన్న ఒక కోస్టల్ విలేజ్ ఉంది కేరళలో. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కేసు జరిగింది. అది ఈ జడ్జ్మెంట్ లో కనిపించట్లేదు, కానీ ఆర్డర్ వచ్చింది దాన్ని. సెపరేట్ ఆర్డర్ ఉంది. కానీ బార్ అండ్ బెంచ్ లో ఇవాళ ఇచ్చిన బ్రీఫింగ్ లో అంత పెద్ద ఇంపాక్ట్ మిగతా ప్లేస్ లో అక్కడ చాలా క్లియర్. అక్కడ ఏం జరిగిందంటే, సంవత్సరాల ముందు ట్రావెన్కోర్ మహారాజా ఈ మునంబం అనే విలేజ్, కోస్టల్ విలేజ్, ఫిషింగ్ విలేజ్ అది, అక్కడ ఉన్న ఒక ముస్లిం ఆయనకి లీజ్లు ఇచ్చేసింది. ఒక ఒక పర్సన్ వెరీ హై స్టాండింగ్, ఆయనకి లీజ్ ఇస్తే అది అట్లనే పడుండే 100 సంవత్సరాల దాకా. దాని తర్వాత ఒకసారి ఇండిపెండెన్స్ వచ్చింది, అంతా అయిపోయిన తర్వాత మహారాజాకు టైటిల్ ఉండదు. ఇప్పుడు మహారాజాకి ల్యాండ్ మీద హోల్డ్ ఉండదు. ఆయన లీజ్లు ఇచ్చిన ల్యాండ్ ఏమైనా కానీ అంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతుంది. ఆ మహారాజా ఇచ్చిన ల్యాండ్ ఈయనేం చేసిండు, క్యాలికట్ ఒక కాలేజ్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఫరూక్ కాలేజ్ అని చెప్పి. ఆ టైంలో ఫరూక్ కాలేజ్కి ఫండ్స్ లేవు ఎక్కువ, ఇప్పుడు చాలా పెద్ద కాలేజ్ అయిపోయింది. ఫరూక్ కాలేజ్కి ఫండ్స్ లేనప్పుడు ఈయనేం చేసిండు, దాన్ని దానం చేసేసిండు. ఓకే. ఫరూక్ కాలేజ్కి ఇచ్చేసిండు, నాట్ వకఫ్, నథింగ్ టు డూ విత్ వకఫ్ ఇక్కడ. ఓకే. సో అది ఇచ్చినప్పుడు ఏమైందంటే, అది ఎక్కడో కాగితంలో, ఎక్కడో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో వకఫ్ అని రాసిందంటే, ఎవడో రాసిందంట, దాంట్లో ఎవరు రాసింది తెలియదు. ఇదంతా అయిపోయింది. అది ఈయనేం చేశాడు, ఫరూక్ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు, మాకు ఫండ్స్ కావాలని చెప్పి ఒక 100 సంవత్సరాల ముందు నుంచి మొదలు పెట్టిండు. 50 సంవత్సరాలు 60 ఇండిపెండెన్స్ కాగానే 70 సంవత్సరాల ముందే వీళ్ళ ల్యాండ్ అమ్మడం మొదలు పెట్టారు. ల్యాండ్ అమ్మి ఫండ్స్ తీసుకొచ్చి కాలేజ్ నడిపారు. ఓకే. దాన్ని 400 ఫ్యామిలీ కొనుక్కున్నారు ప్రాపర్టీ, డిఫరెంట్ చిన్న చిన్న ప్లాట్లు, పెద్ద ప్లాట్లు అన్ని కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. 2-3 జనరేషన్స్ ఉన్నాయి. సడన్ గా ఒక 15 సంవత్సరాల ముందు వచ్చి ఈ ల్యాండ్ అంతా మాదండే అండి. అది ఎట్లయితుందంటే, ఆయన ఫరూక్ కాలేజ్కి రాసి ఇచ్చిన దాంట్లో ఎక్కడో వకఫ్ అని రాసి ఉంది, దానికోసం వకఫ్ ప్రాపర్టీ అయిపోయింది. సో సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చిన, చెప్పండి. మరి యాక్చువల్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ దేశవ్యాప్తంగా చాలా జరిగాయి సార్. అదే మీరు చెప్పినట్లు తమిళనాడులో ఒక ఎంటైర్ విలేజ్, ఆ విలేజ్ లో 1500 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ సైతం ఉంది. అంటే ఆ పలానా మతం ఇంకా ఉనికిలో రాకముందే ఆ టెంపుల్ ఉంది. అటువంటి గ్రామాన్ని తమదే అని చెప్పేశారు. ఇంకోటి హైదరాబాద్ లో విచిత్రంగా చూసుకుంటే పార్క్ హయాత్ ఇలాంటి హోటళ్లను తమదే అని చెప్పేసుకున్నారు. బెడ్ ద్వారకాలో అయితే కొన్ని భూములను తమదే అని చెప్పేసుకున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి సార్. మీరు హైదరాబాద్ గురించి చెప్పినప్పుడు చాలా ఉన్నాయి, అది ఇంకో కథ. అది మీరు చెప్పుకుంటూ పోతే నిజాం వెళ్తూ ఈ రైట్ సైడ్ చూపించి ఇది పూరా తుమారా జగా అని చెప్తారు. ఆయన గుర్రం తిరిగి ఇట్లా వస్తున్నప్పుడు అదే సైడ్ కి లెఫ్ట్ హ్యాండ్ చూపించి ఇదంతా మీదంటాడు ఇంకో దగ్గర. ఇద్దరు కొట్టుకుంటారు ఇప్పుడు ప్రాపర్టీ కోసం. అదే హైదరాబాద్ లో చాలా డిస్ప్యూట్స్ అట్లానే మొదలైంది. ఓకే, ఎనీవే ఈ పాయింట్కి వస్తాం, మునంబం పాయింట్కి వస్తాం. సో ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఇచ్చిన క్లారిఫికేషన్ లో గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాల్లో సెక్షన్ 2E అనుకుంటాను, 2E ఇస్ నాట్ స్టేట్. 2Eలో ఏమంటున్నారు, ఒక ప్రాపర్టీని మీరు గిఫ్ట్ గా ఇస్తే, ఎవరైనా గిఫ్ట్ గా ఇచ్చారనుకోండి, ఇట్ డజంట్ కమ్ అండర్ వకఫ్, దేర్ ఇస్ నో టైటిల్ ఫర్ ఇట్. సో ఈ కేసులో, మునంబం కేసులో, ద ఒరిజినల్ ట్రావెన్కోర్ మహారాజా ఎవరికి లీజులు ఇచ్చారు ముస్లిం, ఆయన గిఫ్ట్ గా ఇచ్చింది ఫరూక్ కాలేజ్. సో ఇట్ డజంట్ కమ్ అండర్ వకఫ్ ఎనీమోర్. సో వాళ్ళకి పాపం ఎంతో, ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు ధర్నా చేసుకుంటూ కూర్చుంటున్నారు అక్కడ మునంబంలో, వర్షం కానీ ఎండ కానీ ఏమైనా. నౌ దే విల్ గెట్ అ బిగ్ బెనిఫిట్ అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ లాటిన్ క్రిస్టియన్స్ యాక్చువల్లీ. ఇదే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ కోసం సపోర్ట్ కూడా చేయట్లేదు. క్రిస్టియన్ ఓట్లు కావాలంటే అప్పుడు వీళ్ళు అడుగుతారు, కానీ అక్కడ కూర్చున్న బీజేపీ వాళ్ళు ఎక్కువ. వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఈ దీంట్లో ప్రొవిజన్ ఉందంటే, లేదు ఏం ప్రొవిజన్ లేదు, మోదీ ఏం చేయడు మీకోసం అని చెప్పి. కానీ ఇప్పుడు వచ్చింది కదా. సో నౌ దే హావ్ టు గో టు ద కోర్ట్ అండ్ టేక్ అ టైటిల్ బ్యాక్ అండ్ సెయింగ్ ఇది డొనేట్ చేసిన ల్యాండ్ వకఫ్ కింద రాదు, సో ద ల్యాండ్ బిలాంగ్స్ టు అస్, మేము కొనుక్కున్నాం, దానికి ప్రాపర్టీ నంబర్ ఉంది, మేము ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం 50-60 సంవత్సరాల నుంచి, ద ప్రాపర్టీ ఇస్ అవర్స్. ఇదే కేసు చాలా మట్టుకుంటుంది. ఎక్కడైనా గిఫ్ట్ చేసిన ప్రాపర్టీ ఉంటే, దెన్ ఒక ట్రస్ట్, ఒక ఇండివిజువల్ గిఫ్ట్ చేస్తే ఇంకోటి ట్రస్ట్ వాళ్ళు ఇచ్చారనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ అ వకఫ్ ల్యాండ్. ట్రస్ట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు వకఫ్కి, తీసుకోండి మీరు, మేము మస్జిద్ దగ్గర మా దగ్గర చాలా స్థలాలు ఉన్నాయి, 10 ఏకర్లు మీకు ఇస్తున్నాను చెప్పి ఇచ్చేస్తే దెన్ ఇట్ ఈస్ అండర్ వకఫ్. కానీ an ఇండివిజువల్ గిఫ్టింగ్ ఇట్ డజంట్ బికమ్ ఎ వకఫ్ ప్రాపర్టీ అని క్లారిఫికేషన్ వచ్చింది సెక్షన్ 2E కింద. చాలా ఉన్నాయి సెక్షన్ దీనికి. ఇన్ఫాక్ట్ ఒక 2 రోజుల తర్వాత దీనికి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. బహుశా మనం ఇంకోసారి దాని మీద మాట్లాడుకోవచ్చు. కానీ బ్రాడ్ గా మన ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి సింపుల్ లాంగ్వేజ్ లో, మేజర్ సెక్షన్స్ ఏం స్టే చేయలేదు, చిన్న చిన్న సెక్షన్ స్టే చేశారు. అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు, గవర్నమెంట్ ఈ చట్టం తీసుకొస్తే దిస్ విల్ ఆల్సో గో ఆఫ్, ఈ స్టే కూడా వెళ్ళిపోతుంది. ఓకే, మేజర్ చట్టాలు ఎక్కడ మార్చలేదు. మేజర్ వకఫ్ బై యూజర్ ఒకటే పాయింట్ ఏంటంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు తమిళనాడు కేసు తీసుకోండి,
అది ఛాలెంజ్ చేయవచ్చా? కాదు. ఇప్పటి నుంచి నడుస్తున్న దానికి ఈ చట్టాలన్నీ వచ్చేస్తాయి. కానీ ఆ పాత కేసులు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాల్సింది. హైకోర్టులో ఆర్గ్యూ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఏ ప్రాపర్టీ అని కానీ మీ దగ్గర కాయిదాలు లేకుంటే మీరేం చేయలేరు. ఇక్కడ రిజిస్టర్ చేస్తే మీరు హైదరాబాద్లో కూర్చొని మీరు వకఫ్ వెబ్సైట్కి వెళ్ళి ఆల్ ఇండియా లెవెల్లో రిజిస్టర్ చేస్తున్నారు. స్టేట్ వైజ్ వీళ్ళు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది అనమాట. చేయరు చూడండి. ఓకే. చేయరు. నేను రాసిస్తాను స్టాంప్ పేపర్ మీద. ఎందుకంటే ఏమంటారు, మా దాంట్లో బేసిక్ డాక్యుమెంటేషన్ అడుగుతారు. ఇది ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాపర్టీ మీ దగ్గర? 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, 400. ఒక డేట్ పెట్టండి దానికి. డేట్ పెట్టకుండా ఎప్పుడో ఉందని చెప్తే ఎట్లయితుంది? ఇదే రామ్ జన్మభూమి కేసు తీసుకొద్దాం అట్లనే. అప్పుడు అంటే అది కాదు అది కాదని. సో వీ హ్యావ్ టు వెరీ ఒక బ్రాడ్ మంచి ఇచ్చారు. కానీ దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ జడ్జ్మెంట్. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తారు, ఈ చెప్పిన దానికి ఎక్కడెక్కడ గవర్నమెంట్ని మైనర్ స్టే ఇచ్చారో దానికి సొల్యూషన్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చారు. మీరు ఇట్లా చేయండి, చేస్తే ఈ చట్టాలు మళ్ళీ ఇట్ విల్ బికమ్ యాక్టివ్ అని. అది బహుశా నెక్స్ట్ 6 monthsలో దాంట్లో కిరణ్ రిజిజు గారు అదే చెప్పారు. ఐ బ్రాడ్లీ వెల్కమ్ ఇట్. చిన్న చిన్న దాన్ని చెప్పారు. వీ విల్ టేక్అప్ ద సజెషన్స్ అండ్ డూ ఇట్. కానీ కపిల్ సిబ్బల్, ఇందిరా జయసింగ్ లాంటి వాళ్ళు మళ్ళీ దీనికి అప్పీల్ చేస్తారు. చేయనియండి, నో ప్రాబ్లం. 3 బెంచ్ అడుగుతారు. బహుశా కాన్స్టిట్యూషన్ బెంచ్ అడగవచ్చు, ఏమైనా చేయొచ్చు. సార్ యాక్చువల్లీ ఈ వక్ఫ్ ఇష్యూ అనేది 1995లో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం ద్వారా ఫ్లేర్ అప్ అయింది సార్. అంటే ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈ విధంగా ల్యాండ్ గ్రాబింగ్ అనేది స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ఎందుకు ఈ విధంగా చేసింది అనే దానిపై ఒకసారి మీ ఎక్స్ప్లెనేషన్ అది నథింగ్ రాకెట్ సైన్స్ అండి. అది ఓట్ల కోసం. సార్. ఓట్లకు షాబాను కేసులో షాబాను జడ్జ్మెంట్ ఎందుకు వాళ్ళు చట్టం తీసుకొచ్చి మార్చారు? ఓకే, 75 రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే చట్టాన్ని మార్చేశారు. అండ్ ఇదే రాహుల్ గాంధీ ఏమో మేము కాన్స్టిట్యూషన్ ని మార్చుతున్నారు బీజేపీ వాళ్ళు, ఆ పుస్తకం పట్టి. ఇదే కాన్స్టిట్యూషన్ మీ నాన్నగారు మొత్తం ఫినిష్ చేసి మటాష్ చేసి పడేశారు కదా. ఇప్పుడు అవును చూడండి, ఈ వకఫ్ కూడా 3 సార్లు వచ్చినాయి. బ్రిటిష్ టైం నుంచే మొదలవుతుంది వకఫ్ యాక్చువల్లీ. కానీ దాని తర్వాత 3 సార్లు ఈ చట్టాన్ని మార్చారు. లాస్ట్ వాజ్ అండర్ నరసింహరావు గవర్నమెంట్. అక్కడే మేజర్ డ్యామేజ్ జరిగింది. దాని తర్వాత అఫ్ కోర్స్ ఈవెన్ అండర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఢిల్లీలో 235 ప్రాపర్టీలు సార్. ఏది ఎలక్షన్ 2014 ఎలక్షన్ కన్నా కొన్ని నెలల ముందు, కపుల్ ఆఫ్ మంత్స్ బిఫోర్, ఓడిపోతా అని తెలిసిన యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, ఢిల్లీలో ఉన్న 265 మేజర్ ప్రాపర్టీస్ని, గవర్నమెంట్ ప్రాపర్టీస్ని వకఫ్ బోర్డుకి ఇచ్చేశారు. ఆలోచించండి ఎంత ఎంత దారుణం అనేది. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దాట్ ఈ చట్టాన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సింది రిజిస్ట్రేషన్. అక్కడే మొదలవుతుంది తమాషా అంతా. దాని తర్వాత చూద్దాం ఏమంటారు వీళ్ళని చెప్పి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళ బోర్డుని రీకాన్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. అది కూడా చూడాలి ఎట్లాంటి మెంబర్స్ని పెడతారో. కాంగ్రెస్ వాళ్ళు నింపేసుకుంటారో, లేకపోతే మజ్లిస్ వాళ్ళు తీసుకొచ్చి పెడతారో, ఇదంతా చూడాల్సింది. ఎందుకంటే మీరు అది చేస్తే మీరే చట్టాన్ని మళ్ళీ ఉల్లంఘిస్తున్నారు. ఎందుకంటే నాన్ పొలిటికల్ ఉండాలి వకఫ్ బోర్డు. పొలిటికల్ కాదు, కానీ ఎక్కడ రాసి పెట్టలేదు అది. కానీ చేసేది ఇదే కదా. ఎప్పుడు వాళ్ళ పార్టీ వస్తే వాళ్ళు ఉంటారు, వీళ్ళ పార్టీ వస్తే వీళ్ళు ఉంటారు. అదే వకఫ్ బోర్డుని ఒక ప్రొఫెషనల్ బాడీగా పెట్టుకొని వాళ్ళ ప్రాపర్టీ ఎక్కడెక్కడ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా, దాని నుంచి వచ్చే ఆదాయం అది ఇంకో స్టోరీ పెద్దది. వకఫ్ బోర్డు నుంచి వచ్చే రెవెన్యూ చూస్తే మీకు వాళ్ళకు వందలాది కోట్లు రావచ్చు. కానీ 50 రూపాయలకి 100 రూపాయలకి రెంట్కి ఇచ్చుకుంటారు. ఎవరు? వాళ్ళ చుట్టాలకే. ఎన్నో సంవత్సరాల నుంచి 50 రూపాయలు 10 రూపాయల రెంట్ కూడా ఉంది మన దగ్గర హైదరాబాద్ కొన్ని చోట్ల. ఆలోచించండి, షాపులంతా ఇచ్చేసారు. పెద్ద పెద్ద షాప్కి 10 రూపాయల రెంట్ నెలకి, అంతే. అదంతా రీకాన్స్టిట్యూట్ చేసి వకఫ్ బోర్డుని ప్రొఫెషనలైజ్ చేసి దాని నుంచి వచ్చే ఆదాయం తీసుకొని అక్కడ ముస్లిం కమ్యూనిటీలో ఉన్న పేదవాళ్ళకి, అంటే వాళ్ళ దాంట్లో వెరీ పువర్ ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళని అడ్డుకోవడానికి, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ మిగతా దానికి వాడుకోవాలి. రిలీజియస్ పర్పస్ కాదు, ఫర్ బెనిఫిట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. అట్లా వాడుకుంటే డెఫినెట్గా ఈ వకఫ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ నుంచి మొదలవుతుంది. వకఫ్ బై యూజర్ లేదు ఇప్పుడు. అండ్ హిన్స్ ఫోర్త్ నథింగ్ కాల్డ్ వకఫ్ బై యూజర్. పాత కేసెస్ ఛాలెంజ్ చేయడం, ఎస్, అది ఒక పెద్ద ఛాలెంజే. కానీ ఇండివిజువల్ పార్టీస్ కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వక్ఫ్ గురించి సమగ్రమైన విశ్లేషణ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హరి. బాయ్.